color, irrespective of our culture, creed, and religion. It's a very important binding factor which keeps us all together, where there is no differentiation of a religion. One nation, one flag. So everyone, very proudly let us clap for this flag hoisting. Let us instill so much of love towards our nation. Being a part of this family and coming in for our celebration today, we are very much privileged to have Ekambaram sir right away from Chittoor, who was a part of. స్వేచ్ఛగా కూర్చొని ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ఈ పాఠశాలలో చదువుతున్నారంటే దానికి కారణము ఒక్క మనిషే కారణం, అదే మన మాథ్యూ సార్ గారు. ఈ పాఠశాలను 1983 సంవత్సరం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. నేను 1984 సంవత్సరం ఆగస్టు నెల 13వ తారీఖున ఈ పాఠశాలలో టీచర్గా జాయిన్ అయినా. ఇక్కడ కూర్చున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. టీచర్స్ అందరికీ ఈనాటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక మీద కూర్చున్నటువంటి విక్రాంత్ సార్, అనిల్ సార్, నీతు మ్యామ్, ఆ స్టాఫ్ అందరికి కూడా గణతంత్ర దినోత్సవాలు. అయ్యా, మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. మనమందరం కూడా ఇక్కడ చూస్తున్నాం టీచర్స్ని, అనేక మతాల వారు ఉన్నారు. పిల్లలు చూస్తున్నాం, అనేక మతాల వారు ఉన్నారు. కానీ అందరూ కలిసికట్టుగా జీవిస్తున్నాం. అంటే భిన్నత్వంలో ఏకత్వం. మన భారత రాజ్యాంగం అనేది ఒక గొప్ప రాజ్యాంగం. ప్రపంచంలోనే ఎక్కడా కని విని ఎరగనటువంటి రాజ్యాంగం ఏదంటే భారతదేశ రాజ్యాంగమే. సంవత్సరానికి 2 సార్లు మనము ఇలాంటి పండుగను జరుపుకుంటాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండవది గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి కొద్దిపాటి తేడా ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజు మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ప్రధానమంత్రి గారు జెండా ఎగరవేస్తే, అదే గణతంత్ర రోజు మన రాష్ట్రపతి ఆ జెండాని ఎగరవేస్తారు. ఎందుకు తెలుసా? పాలకులు ఎంతో మంది ఉంటారు, పరిపాలిస్తూ ఉంటారు. కానీ ఆ పాలన అనేది సక్రమంగా జరగాలి అంటే దానికంటూ ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగంలో అనేక విషయాలు పొందుపరచబడి వాటి స్ఫూర్తితో దేశాన్ని పరిపాలించాలి. అది మన భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకం. ఎంతో మంది పిల్లలు, చిన్నారులందరూ కూడా గణతంత్ర దినోత్సవం గురించి చక్కగా మాట్లాడారు. అనేక విషయాలు మాకన్నా కూడా వాళ్ళు ఇంకా బాగా బ్రహ్మాండంగా చెప్పారు. సో దాని గురించి పెద్దగా నేను చెప్పదలిసి మిమ్మల్ని అందరినీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ నన్ను గుర్తుపెట్టగలిగితే ఈ ప్రోగ్రాం అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి విక్రాంత్ సార్ గారికి, మేడం గారికి, ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని మిత్రులకు, పేరెంట్స్కి, చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
Thank you.